అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది కావస్తుంది. అయితే ఈ ఏడాది పాలన అసలు ఏ విధంగా ఉంది అనేసి అని చెప్పేసి ఐఐటిఎన్స్ సెఫాలజిస్టులంతా కూడా సర్వే చేశారు. అయితే సర్వేలో ఒక షాకింగ్ న్యూస్ అయితే టీడీపీకి తగిలింది అని చెప్పాలి. ఈ సర్వేలు చాలా సంచలనం రేపుతోంది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా వాళ్ళ పనితీరు, ఈ టీడీపీ పాలన ఎలా ఉంది అనేసి అంటే అస్తవ్యస్తంగా ఉంది, అసలు ఈ పాలన బాగాలేదు అనేసి అని చెప్పేసి ఈ సర్వేలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 16 ఏళ్ళు 18 ఏళ్ళు సెఫాలజిస్టులుగా వారు వర్క్ చేసిన వారు ఉన్నారు. అటువంటి వారు కూడా ఈ సర్వేలో, ఈ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేస్తే ఈ రకంగా ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ కార్వేట్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్ చెప్పండి, ఈ ఎవరైతే ఈ సెఫాలజిస్టులు, అదేవిధంగా ఐఐటిఎన్స్ సర్వేలు చేశారో ఈ సర్వేలు చాలా సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఈ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు, ఈ ఏడాది పాలన అసలు బాగాలేదనేసి అని చెప్పేసి మొత్తం సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి. అసలు ఎందుకు ఈ రకంగా వారి సర్వేలో ఇలాంటివి వచ్చింది అంటే కూటమి ప్రభుత్వంలో ఏమైనా అసలు ఏమైనా ప్రజలకు మేలు చేయట్లేదా, లేదంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైనా అరాచకాలు ఏమైనా జరుగుతున్నాయా? ఐఐటీలు చెప్పినా ఇంకెవరు చెప్పినా కానీ రాష్ట్రంలో ఏడాది పాలన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎవరు ఎన్ని సర్వేలు చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు కూడా 78 నుండి 115 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవటం నిజం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడట్లేదు, విద్యార్థులకు మెడికల్ కాలేజీలు రావట్లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఈరోజు మహిళలకు సంక్షేమ పథకాలు లేదు, ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు. ఎటు చూసినా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలి, ఇటువంటి వాటిపైన ఆయన దృష్టి పెడుతున్నాడే కానీ పరిపాలన పైన దృష్టి చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కానీ పెట్టట్లేదు. ఈరోజు దోచుకో దాచుకో, ఇసుక దోచుకో దాచుకో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించు, దాంట్లో జోబులు నింపుకో. ఈరోజు ఖాళీ భూములు ఎక్కడ కనపడినా వాటిని దోచుకోవాలి, దాచుకోవాలి. ఇదే తంతు ఈరోజు ప్రభుత్వంలో నడుస్తూ ఉంది తప్పనిచ్చి. ఈరోజు పరిపాలన అనేది ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉండేటివి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పడేది, రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందేటివి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు సచివాలయాలలోనూ మరియు వాలంటీర్ ఉద్యోగాలు చేసి దాదాపు 2,66,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో 53,000 మందిని విలీనం చేశాడు. కాంట్రాక్ట్ కార్మికులను 10,500 మందిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చాడు. ఇటువంటి పనులు ఎక్కడ చేస్తున్నాడు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఫస్ట్ సంతకం ఉద్యోగులకు 27% అయ్యారు ఇవ్వండి అని ధైర్యంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇప్పటి వరకు ఉద్యోగులకి 1% అయినా ఐఆర్ పెంచాడా, కొన్ని డిఏలు పెంచాడా? ఏం మేలు చేస్తున్నాడు? ఏ వర్గానికి చంద్రబాబు మేలు చేస్తున్నాడని చంద్రబాబును కూటమి నాయకులను నమ్మాలి. ఈరోజు రోడ్లకి ప్యాచ్లు వేస్తాము అని అన్నారు. ప్యాచ్లకి ఎంత తిన్నారో ఏమో ఈ కూటమి నాయకులు తెలియదు కానీ ఎక్కడా రోడ్లు వేసిన పాపాన పోలేదు. రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి. బాగున్న రోడ్లు వేస్తున్నారండి వీళ్ళు. ఎంత అన్యాయం అంటే నిన్న కూడా తిరుపతిలో వైసీపీ నేత, వైసీపీ పార్టీ నగర అధ్యక్షుడు ఆయన డైరెక్ట్గా చూపించడం జరిగింది. డైరెక్ట్గా మంచి రోడ్లు, బాగున్న రోడ్ల పైన మళ్ళీ రోడ్ రోలర్లు తిరుగుతున్నాయి. అంటే అక్కడ రోడ్లు వేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇది కూటమి పాలనలో రెగ్యులర్గా జరుగుతున్న తంతు. దోచుకోవటం దాచుకోవటం తప్ప అటు విద్యార్థులను మోసం చేస్తున్నారు, అటు మహిళలను మోసం చేస్తున్నారు, అటు రైతులను మోసం చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ శాంతి భద్రతలు ముఖ్యంగా లేవు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు కర్నూలులోని మచ్చుమర్రి బాలిక ఘటన, 8 ఏళ్ల బాలికపై ఎలా హత్య జరిగిందో మనం చూడొచ్చు. అదేవిధంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో 1,500 మంది వాష్రూముల్లో ఏ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో చూడొచ్చు. చిత్తూరు జిల్లాలోని బాగరాపేట సమీపంలో 10వ తరగతి అమ్మాయిపై ఎలా అత్యాచారం చేశారో చూడొచ్చు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపైన ఎలా అత్యాచారం చేశారో చూడొచ్చు. ఇవన్నీ చూస్తూ నిన్న కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీపై హారిక అనే మహిళపై కత్తులతో కర్రలతో దాడి చేశారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టారు, ఆమె పైన దాడి చేశారు.
మహిళలపై ఇలాంటి దాడులు తప్ప ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అభివృద్ధిని మనం చేసి చూపిస్తాం, విద్యార్థులకు మంచి చేస్తాం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకం అని పేరు మార్చి ఈరోజు ఆ పథకం మా మదిలో నుండి పుట్టింది అంటున్నాడు లోకేష్ బాబు, చంద్రబాబు. ఇది ఎంత అన్యాయం ఇది! అమ్మఒడి అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చాడు, దాని వెనకాల ఉద్దేశం ఏంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు గొర్రెల కాడికి గొడ్ల కాడికి పిల్లలు పోతూ ఉంటే అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు. అలాంటిది లోకేష్ బాబు ఆలోచనల నుండి పుట్టింది అంటాడే చంద్రబాబు. ఇంత వయసు వచ్చి ఇంత అనుభవం ఉన్న నేత ఈరోజు పరిపాలన పైన దృష్టి పెట్టకుండా బంగారపాలెంలో రైతులు మామిడి ధర లేక గిట్టుబాటు ధర లేక అవస్థపడతా ఉంటే రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎగబడితే అక్కడ రైతులను కామెంట్ చేస్తారు, రైతులను అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అరెస్టులు చేస్తాము అని రైతులను బెదిరిస్తారు. ఇదా ప్రభుత్వం చేయాల్సింది? ఒక ప్రతిపక్ష నేత రైతుల దగ్గరికి వెళ్ళకూడదా? ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజల మధ్యకి వెళ్ళకూడదా? ఇలాంటి పరిపాలనలో అభివృద్ధి లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తితో ఉండటం వల్ల ఏ సర్వే చెప్పినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు ఓడిపోవటం గ్యారంటీ. సార్, అయితే మీరు ఒక మాట అన్నారు, ఈ రోడ్లపైన రోడ్లు వేశారు అనేసి అని చెప్పేసి అంటున్నారు. అయితే తిరుపతిలో చూస్తే కనుక రోడ్డు వేశారు అనేసి రోడ్డు పైన రోడ్డు వేశారు. అయితే ప్రతి కాంట్రాక్ట్ కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే జేఎంసీ వాళ్ళకే ఎందుకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు అనే దానిపైన చెప్పగలరు? ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ కూటమి నాయకుల్లో ఈయన ఒక భాగం. వీళ్ళ వర్గానికి ఇంతకుముందు గతంలో ఆయన చిత్తూరులో ఎమ్మెల్యేగా వర్క్ చేశారు, అది కూడా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ సీట్ ఇవ్వకపోతే అక్కడ ప్రజల్లో అసంతృప్తి వచ్చిన కారణంగా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ప్రజల్ని పట్టించుకోవట్లే, పూర్తిగా ప్రజల్లో తిరిగేది లేదు, అభివృద్ధి పనులు లేదు, కనీసం రోడ్లపైన చెత్త కూడా వెతట్లే. ఈరోజు కాంట్రాక్టులన్నీ కూడా నాకే కావాలి, మున్సిపల్ ఆఫీసులో ఏ పని జరగాలన్నా మా అనుమతితో జరగాలి అనే తంతులో తిరుపతి ఎమ్మెల్యే వెళ్తున్నాడు అనేది తిరుపతి ప్రజలందరూ చెప్తున్న వాస్తవం. అసలు తిరుపతిలో ఎవరు ఎమ్మెల్యే అంటున్నారో అదొక క్వశ్చన్. ఎమ్మెల్యే ఎవరు తిరుపతిలో? మాకు ఎమ్మెల్యే ఎవరు కనబడట్లేదే. ప్రతిపక్ష నాయకుడు ఆయన కరుణాకర్ రెడ్డి గారు కనపడుతున్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కొడుకు కనపడుతున్నారు ప్రజల్లో. ఎమ్మెల్యే ఎవరు? మేము ఎవరిని అడగాలి? సమస్యలు ఉంటే ఎవరిని అడగాలి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కాంట్రాక్టులు కూడా ఆ విధంగానే ఉండాలి. కాంట్రాక్టులు కూడా మాకేం సంబంధం లేదు, మీరే తీసుకోండి అని అనాలి. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఏ నేత అయినా అసలు మున్సిపల్ ఆఫీసులో అడుగు పెట్టేదానికి కూడా వీలు లేదు. ఆ ప్రజాధనాన్ని ఆశించేదానికి కూడా వాళ్ళకి అర్హత కూడా లేదు. ఈరోజు అర్హత లేని వ్యక్తులంతా ఎమ్మెల్యేలు అయిపోయి ప్రజల దగ్గరికి రాకుండా ఈవీఎంల సహాయంతో గెలిచిపోయి మనం ఈవీఎంలతో ఎలాగైనా నెక్స్ట్ కూడా మేనేజ్ చేసుకుందాం, ఎక్కడో ఒక తాను సీటు వస్తుంది అని దోపిడీ చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలకి మరొకసారి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సార్, అయితే ఇంకోటి చెప్పండి, ఈ ఐఐటిఎన్ సర్వేనే కాకుండా సెఫాలజిస్టులే, సీనియర్ సెఫాలజిస్టులే కాకుండా అదేవిధంగా ఎవరైతే కేకే సర్వే గతంలో 2024 ఎన్నికల్లో ఆయన 164 సీట్లు వస్తాయనేసి, అంటే కూటమికి సంబంధించి ఓవరాల్గా 164 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఆయన లెక్క కరెక్ట్ అయింది, ఆయన సక్సెస్ అయ్యాడు అక్కడ. అయితే అదే కేకే సర్వే ఈరోజు ఆయన కూడా సర్వే చేసి ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేదు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన కూడా సక్రమంగా లేదు, అస్తవ్యస్తంగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన సర్వే రిపోర్ట్లో వచ్చింది. అంటే కేకే సర్వే రిపోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్ముతారు కనుక ఆ సర్వే రిపోర్ట్ పైన కూడా మీరు కొద్దిగా ఏమైనా విశ్లేషించగలరా? ఖచ్చితంగా చేస్తామండి. ఈరోజు కేకే సర్వే చేసినా ఐఐటీలు చేసినా వాళ్ళు ఎలా సర్వే చేస్తున్నారంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వర్గాలను తీసుకుని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారా, వ్యతిరేకతతో ఉన్నారా, ప్రభుత్వంపై ఏడాది పాలనపై ఎలా ఉంది అని కొంతమంది వ్యక్తులతో వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేల్లో తేలేది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా అసంతృప్తి. దాదాపు 78 మంది ఎమ్మెల్యేలపైన అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు 21 మంది గెలిస్తే 19 మంది ఇప్పటికిప్పుడు ఓడిపోతారని నిన్న ఐఐటీలు చెప్పడమే కాదు కేకే సర్వే కూడా చెప్తూ ఉంది. ఈరోజు ప్రజలు
ఎన్ని సర్వేలు చేయించినా ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అంతెందుకు కేకే సర్వే వరకు, ఐఐటీల సర్వే వరకు ఎందుకు, చంద్రబాబు నాయుడు కూడా సర్వే చేసుకున్నాడుగా, ఇంటెలిజెన్స్ సర్వే. ఆయనకు కూడా అదే వచ్చిందిగా. ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, మంత్రుల పనితీరు బాగలేదు, పవన్ కళ్యాణ్ పనితీరు బాగలేదు, లోకేష్ బాబు పనితీరు బాగలేదు. డైరెక్ట్గా ఆయన క్యాబినెట్లోనే చర్చిస్తున్నాడు కదా, మీ పనితీరు బాగలేదు 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 అని అంటున్నాడు. సార్ అయితే ఒకటి ఎందుకు ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటారు? చెబుతున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, కరోనా వచ్చినా ఆయన ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాడు, చేసి చూపించాడు. 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు లేదంటాడు, రాష్ట్రం అప్పులైపోయింది అంటాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుండి దిగిపోయేటప్పుడు 7,500 కోట్లు ఖజానాలో ఉంది. ఆ రోజు 2019లో టీడీపీ అధికారం నుండి దిగిపోయేటప్పుడు కనీసం ఖజానాలో 100 కోట్లు కూడా లేదు. మరి ఆ రోజు ఆయన చేసినాడు, కానీ ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు? ఈరోజు సంవత్సరం వరకు ఒక సంక్షేమ పథకం కూడా ప్రజలకు ఇవ్వలేదు. తల్లికి వందనం ఇచ్చారు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం పడిందా? ఇంటర్మీడియట్ విద్యార్థులకు పడలేదు, సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు పడలేదు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పడలేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే మున్సిపాలిటీల్లోనూ ఆడ పనిచేస్తున్నారో 25,000 జీతం వస్తూ ఉందో వాళ్ళ పిల్లలు ఎవరికి కూడా తల్లికి వందనం పథకం పడలేదు. అంటే వాళ్ళు అర్హులు కాదా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? రేషన్ కార్డు ఉన్నప్పటికీ వాళ్ళు పేదరికం నుండి వాళ్ళు బయటపడాల్సిన అవసరం లేదా? మీరు ఈరోజు ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం ఏడాది కాలంలో 1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనింది, మేము 5 సంవత్సరాల్లో 3,32,032 కోట్లు మేము అప్పు చేస్తే కేవలం ఆయన 53% ఈ ఒక్క సంవత్సరంలోనే చేశాడు. 1,75,000 కోట్లు ఆయన లక్షల కోట్లు అప్పు చేయటం జరిగింది. 1.75 లక్షల కోట్లు అప్పు చేయటం జరిగింది. ఈయన ఆ అప్పుల డబ్బు ఎవరికి పెడుతున్నాడు మాకైతే అర్థం కావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రైట్. ఈ కూటమి ఏడాది పాలనలో అసలు ఈ ఎలా ఉంది అంటే టోటల్గా ఎమ్మెల్యేస్ అంతా కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఫెయిల్యూర్తో పాటు ఈ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే 135 మంది ఉన్నారో అందులో ఇప్పటికే 78 మంది వరకు ఓడిపోతారు అనేసి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు 21 మంది గెలిస్తే 21 మందిలో 19 మంది వరకు ఓడిపోతారని చెప్పేసి ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా చెప్తున్నాయి. ఇదంతా కూడా ఐఐటిఎన్స్ చేసిన సర్వే, అదేవిధంగా కేకే సర్వే కూడా చేయడం జరిగింది. అయితే ఈ సర్వేలన్నీ కూడా ఒకటే చెప్తోంది, ఈ కూటమి ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అనేవి సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే అదొక రీజన్ అయితే, అదేవిధంగా అరాచక పాలన అనేది కూడా కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఏ నియోజకవర్గం అయితే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు కేవలం దాచుకో అనే రీతిని ఉన్నారు కనుకే ఇలాంటి సర్వేలు వారికి వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ఒక సర్వే చేసుకోవడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా ఆయనకు కూడా వచ్చింది ఇదే అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనేసి కూడా పొలిటికల్ అనలిస్ట్ కార్వేటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అంటున్నారు.